హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈ వీడియోలో బీబీక్యూ చికెన్ మ్యారినేషన్ అండ్ బీబీక్యూ చికెన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని నీట్గా కడిగి అందులో కావాల్సినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వేసుకున్న మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ అంతా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇవి బోన్లెస్ పీసెస్. ఇవి మినిమం 4 hours ఈ విధంగా మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి బోన్ పీసెస్ తీసుకుంటున్నాను, అదేనండి లెగ్స్ అండ్ థై పీసెస్. దీంట్లో కూడా సేమ్ అన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జింజర్ గార్లిక్ మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి థై పీసెస్ కదా పెద్దవి, అందుకే వీటికి ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు ఎందుకు పెట్టుకుంటామంటే మసాలాలన్నీ నీట్గా ఇంకుతాయి లోపలికి, అందుకే ఘాట్లు పెట్టాను. తర్వాత అన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. నార్మల్గా తందూరి చికెన్లో పెరుగు యాడ్ చేస్తారు, నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే పెరుగును వేడి చేయకూడదు, అన్హెల్దీ అని చెప్పి నేను దాన్ని స్కిప్ చేశాను. ఈ విధంగా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మంచిగా మ్యారినేషన్ అయ్యిద్ది వితౌట్ కర్డ్ కూడా. నెక్స్ట్ ఈ స్టిక్స్ తీసుకొని వన్ బై వన్ ఈ విధంగా గుచ్చుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద టాస్క్, మేము ఇదంతా బీబీక్యూ చేయడానికి మంట వేస్తున్నాము. మంట వేయడానికి ఈ విధంగా కోకోనట్ షెల్స్ అండ్ పేపర్ తీసుకున్నాము. పేపర్ తీసుకొని ఈ విధంగా వెలిగించి ఇవన్నీ కాలిన తర్వాత వీటిలో బొగ్గులు యాడ్ చేస్తాము. ఫస్ట్ ఈ విధంగా పొగ అయితే వస్తుంది, తర్వాత దీనికి కొంచెం బ్లో చేస్తే మంట అనేది వస్తుంది. చూడండి, ఫైనలీ మంట వచ్చేసింది. ఇదిగో ఈ విధంగా మండాలి. మండిన తర్వాత చిన్నగా బొగ్గులన్నీ వేస్తున్నాము వన్ బై వన్. తర్వాత ఇందులో కొన్ని స్టిక్స్ యాడ్ చేసాము. ఇవన్నీ వెలగాలి, వెలిగి నిప్పులు రావాలి మనకి. ఇప్పుడు నిప్పులు మంచిగా వచ్చాయి. ఇప్పుడు వన్ బై వన్ మనం ఇందాక మ్యారినేట్ చేసి ఈ స్టిక్స్కి గుచ్చుకున్నాం కదా, అవన్నీ వన్ బై వన్ దీని మీద పెట్టుకోవాలి. ఇవి కొంచెం కాలిన తర్వాత వాటికి మేము ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు కొంచెం యాడ్ చేసి వాటిని ఈ విధంగా పైన కోటింగ్ వేస్తున్నాము. 20 to 30 minutes పట్టింది ఈ విధంగా కాలడానికి ఇవన్నీ. ఇక వీటిని తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఫైనలీ రెడీ అయిపోయింది. ఇఫ్ యు లైక్ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.